The present lesson, The Little Girl, was written by Catherine Mansfield. దీన్ని రాసింది ఎవరు అంటే క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ గారు రాశారు. మనకు తెలిసినటువంటి మీనింగే ద లిటిల్ గర్ల్ అంటే ఒక చిన్న పాప అనేసి మనం చెప్పచ్చు. ఓకే, సో హియర్ వీ హ్యావ్ బిఫోర్ యూ రీడ్ అనేసి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఫస్ట్ దీన్ని చదువుకుందాం, దెన్ వీ స్టార్ట్ ద లెసన్. ఓకే, డూ యూ ఫీల్ యూ నో యువర్ పేరెంట్స్ బెటర్ నౌ దాన్ వెన్ యూ వర్ మచ్ యంగర్? అంటే మీరు చిన్నప్పుడుగా ఉన్నప్పటికంటే మీ పేరెంట్స్ ఇప్పుడు మీ పట్ల బెటర్గా ప్రవర్తిస్తున్నారా? పర్హాప్స్ యూ నౌ అండర్స్టాండ్ ద రీజన్స్ ఫర్ సమ్ ఆఫ్ దేర్ యాక్షన్స్ దట్ యూజ్ టు అప్సెట్ యూ ఎర్లియర్. అంటే మేబీ మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఇంతకు ముందు కంటే మా ఫాదర్ కానీ మా మదర్ కానీ నాతో ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు లేదా బెటర్గా ఉంటున్నారు అనేసి మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే మేబీ నౌ యూ అండర్స్టూడ్ ద రీజన్స్. మీకు ఇప్పుడు రీజన్ అనేది అర్థమై ఉంటుంది. వాళ్ళు ఎందుకు మీతో కొంచెం కఠినంగా ప్రవర్తించుంటారు మీ యొక్క చిన్నప్పుడు. సో మేబీ అప్పుడు మీరు అప్సెట్ అయి ఉండొచ్చు. యు మైట్ బీ అప్సెట్ విత్ దేయర్ హార్డ్ యాక్షన్స్. కానీ దానికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి అని ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ రియలైజ్డ్. సో ఇక్కడ కూడా ఇన్ ది స్టోరీ ఆల్సో ఏ లిటిల్ గర్ల్ felt like that only, but later she understood what is the parents' love. So the story about a little girl whose feelings for her father change from fear to understanding. సో ఈ స్టోరీలో కూడా ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఆ చిన్న పాప మొదట్లో తన ఫాదర్ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది, బట్ తర్వాత అర్థం చేసుకొని తనని ప్రేమించడం అనేటువంటిది, లవ్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఇట్ విల్ ప్రాబబ్లీ ఫైండ్ అన్ ఎకో ఇన్ ఎవ్రీ హోమ్. సో ఏంటి దీని మీనింగ్? అన్ ఎకో ఇన్ ఎవ్రీ హోమ్ అంటే ఏమని? ద సేమ్ ఇలాంటి విషయాలే చాలా ఫ్యామిలీస్లో చాలా అంటే మొదట పేరెంట్స్ని పిల్లలు ఇప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎందుకని అంటే ద పేరెంట్స్ give some restrictions, they try to keep them in a disciplined manner. ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ముందుగా నచ్చవు. కొన్నిసార్లు పేరెంట్స్ని చూసి భయపడుతూ ఉంటారు. సమ్ టైమ్స్ పేరెంట్స్ గివ్ దెమ్ పనిష్మెంట్స్ ఆల్సో. ఎందుకని ఇస్తారు అంటే టు మేక్ దెమ్ కరెక్ట్. కానీ ఆ టైంలో పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను అన్నట్లు అనిపిస్తుంది. బట్ వెన్ దే అండర్స్టూడ్, ఎప్పుడైతే ఆ పిల్లలు అర్థం చేసుకుంటారో దట్ టైమ్ దే కుడ్ అండర్స్టాండ్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ దేయర్ పేరెంట్స్. అదే మనకి ఇక్కడ ఈ లెసన్లో కూడా జరుగుతుంది. సో మనం లెసన్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఓకేనా? రైట్, లెట్ us స్టార్ట్ దిస్ లెసన్. ఫస్ట్ పారాగ్రాఫ్. టు ద లిటిల్ గర్ల్ హీ వాజ్ ఎ ఫిగర్ టు బీ ఫియర్డ్ అండ్ అవాయిడెడ్. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ద లిటిల్ గర్ల్ అంటే డాటర్, ఒక చిన్న అమ్మాయి. ఓకే, సో వీళ్ళది వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఫాదర్, మదర్, ఇంకా ఈ పాప, వీళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఉంటారు ఈ ఇంట్లో. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ ది స్టోరీ, క్యారెక్టర్స్. ఓకే, సో ఎవరెవరు ఉంటారు అంటే వీళ్ళ యొక్క హౌస్లో ఈ పాప లిటిల్ గర్ల్ యొక్క ఫాదర్, మదర్, ఇంకా గ్రాండ్ మదర్ వీళ్ళందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. సో ఫాదర్ అంటే ఈ లిటిల్ గర్ల్కి చాలా భయం. ఓకే, సో టు ద లిటిల్ గర్ల్ అంటే ఆ అమ్మాయికి ఫాదర్, హీ అంటే ఇక్కడ ఫాదర్ అనేసి హర్ ఫాదర్, అతనంటే చాలా భయం ఆ అమ్మాయికి. అందువల్ల సమ్ టైమ్స్ షీ అవాయిడ్ హర్ ఫాదర్. ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు తన ఫాదర్ని అవాయిడ్ కూడా చేస్తుంది అనమాట తను. ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు వర్క్ he came into her room and gave her a casual kiss. సో ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళే ముందు ఫాదర్ వచ్చేసి ఆ లిటిల్ గర్ల్ యొక్క రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళి అలా ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక క్యాజువల్ కిస్ అనేటువంటిది ఆ పాప యొక్క చీక్ పైన ఇస్తాడనమాట. అంటే బుగ్గ పైన చిన్న ముద్దు పెడతాడు విత్ అఫెక్షన్ అండ్ లవ్. అది ఇక్కడ ఆ పాపకి ఎలా ఉంది అంటే ఒక క్యాజువల్ కిస్ లాగా ఉంది. మేబీ ఫర్ ఫాదర్ ఇట్ మైట్ బి లవింగ్.
కదా. అంటే ఫాదర్కి ఎంతో ప్రేమతో అతను ఆ విధంగా చేస్తున్నాడు. బట్ ఆ లిటిల్ గర్ల్కి వచ్చేసి ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ క్యాజువల్ కిస్ లాగా అనిపిస్తుంది. టు విచ్ షీ రెస్పాండెడ్ విత్ గుడ్ బై ఫాదర్. దానికి ఆ పాప ఏమీ మాట్లాడదు, సింపుల్గా ఒకటే చెప్తుంది, గుడ్ బై ఫాదర్ అనేసి చెప్తుంది అనమాట, అంతే. సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా ఆ లిటిల్ గర్ల్ యొక్క ఫాదర్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ హీ కమ్స్ టు హర్ రూమ్ అండ్ హీ గివ్స్ హర్ ఏ క్యాజువల్ కిస్, దెన్ షీ రెస్పాండ్స్ విత్ గుడ్ బై ఫాదర్, అంతే. అండ్ ఓ దెర్ వాజ్ ఏ గ్లాడ్ సెన్స్. గ్లాడ్ సెన్స్ అంటే ఏంటంటే హ్యాపీనెస్ అనమాట. గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్ when she heard the noise of the carriage growing fainter and fainter down the long road. సో ఆ పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, గ్లాడ్ సెన్స్ ఆఫ్ రిలీఫ్గా కూడా ఫీల్ అవుతుంది. ఎప్పుడు అంటే వెన్ షీ హర్డ్ ద నాయిస్ ఆఫ్ ద క్యారేజ్. నాయిస్ ఆఫ్ ద క్యారేజ్ అంటే ద సౌండ్ ఆఫ్ ద వెహికల్. వాళ్ళ ఫాదర్ యూజ్ చేసేటువంటి వెహికల్ యొక్క సౌండ్ దూరంగా వెళ్ళిపోయి ఆ సౌండ్ వినపడనంతగా అయిపోతే ఆ రోడ్డు పైన, అప్పుడు తను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. అంటే వెళ్ళిపోయిన తర్వాత షీ ఫీల్స్ రిలాక్స్డ్ అనమాట. అంటే తన ఫాదర్ ఇంట్లో ఉంటే తనకి చాలా భయంగా ఉంటుంది. తన ఫాదర్ అంటే లిటిల్ గర్ల్కి చాలా భయం. ఓకే. ఇన్ ద ఈవినింగ్ వెన్ హీ కేమ్ హోమ్ షీ స్టూడ్ నియర్ ద స్టేర్ కేస్ అండ్ హర్డ్ హిస్ లౌడ్ వాయిస్ ఇన్ ద హాల్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి హీ కేమ్ హోమ్ అంటే హీ అంటే ఎవరు ఇక్కడ, లిటిల్ గర్ల్స్ ఫాదర్ అనమాట. తను ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చినసరికి ఈ పాప ఎక్కడుంటుంది అంటే ఆ మెట్ల దగ్గర, స్టేర్ కేస్ అంటే ఏమిటి, మెట్ల దగ్గర ఉంటుంది. తర్వాత షీ హర్డ్ హిస్ లౌడ్ వాయిస్. సో తన ఫాదర్కి వాయిస్ చాలా లౌడ్గా ఉంటుంది, పెద్దగా మాట్లాడతాడనమాట. ఓకే. సో ఆ వాయిస్ని వింటుందన్నమాట తను. హాల్లోకి తన ఫాదర్ రాగానే పెద్దగా ఇలా మాట్లాడతాడు. అది ఈ పాప ఎక్కడి నుంచి వింటుంది అంటే షీ ఈజ్ స్టాండింగ్ నియర్ ద స్టేర్ కేస్, అంటే స్టెప్స్ దగ్గర నిలబడి వింటూ ఉంటుందన్నమాట. తన ఫాదర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఓకే, సో ఏమని అంటాడు అంటే బ్రింగ్ మీ టీ ఇన్ టు ద డ్రాయింగ్ రూమ్ అనేసి అంటాడు. ఫస్ట్ పెద్దగా అరుస్తాడు అనమాట, ఏమని, టీ తీసుకురండి నాకు డ్రాయింగ్ రూమ్లోకి అనేసి అంటాడు. హ్యాజ్ అండ్ ద పేపర్ కమిట్, ఇంకా పేపర్ రాలేదా అని కూడా అడుగుతాడు అనమాట. అంటే కొన్ని పేపర్స్ మార్నింగ్ పేపర్స్ ఉండేటివి, కొన్ని పేపర్స్ ఈవినింగ్ పేపర్స్ కూడా ఉండేటివి అనమాట ఒకప్పుడు. సో మనకైతే ఓన్లీ మార్నింగ్ పేపర్సే మనం ఇక్కడ చూస్తుంటాము. బట్ వన్స్ మనకు కూడా ఇక్కడ ఈవినింగ్ కూడా పేపర్స్ అనేటువంటివి వచ్చేటివి, బట్ ఇప్పుడు రావట్లేదు. సో అందువల్లే అతను ఏమడుగుతాడంటే హ్యాజ్ అండ్ ద పేపర్స్ కమిట్ అనేసి ఇట్లా కూడా అడుగుతూ ఉంటాడు. మదర్ గో అండ్ సీ ఇఫ్ మై పేపర్స్ అవుట్ దేర్ అండ్ బ్రింగ్ మీ మై స్లిప్పర్స్. సో అప్పుడు వచ్చేసి మళ్ళీ మదర్ని అడుగుతాడనమాట. తన మదర్ అంటే లిటిల్ గర్ల్ యొక్క గ్రాండ్ మదర్, ఆమెకి చెప్తాడు గో అండ్ సీ, మదర్ నువ్వు వెళ్ళి ఒకసారి నా పేపర్స్ అక్కడ ఉన్నాయో లేదో చెక్ చేయి ఒకసారి, అండ్ బ్రింగ్ మీ మై స్లిప్పర్స్, నా స్లిప్పర్స్ కూడా తీసుకోరా అనేసి చెప్తాడనమాట తన యొక్క మదర్కి. సో అప్పుడు తన యొక్క మదర్ అంటే కెజియా యొక్క గ్రాండ్ మదర్, ఓకే, కెజియా మదర్ వుడ్ కాల్ టు హర్, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ గర్ల్ యూ కెన్ కమ్ డౌన్ అండ్ టేక్ ఆఫ్ ఫాదర్స్ బూట్స్. ఓకే, ఇక్కడ మదర్ అంటే కెజియా వాళ్ళ మదర్ అనమాట. ఓకే. సో కెజియా వాళ్ళ మదర్ వచ్చేసి కెజియాని ఇలా పిలుస్తుంది, ఏమని అంటే కెజియా నువ్వు కనుక గుడ్ గర్ల్ అయితే వెళ్ళి ఫాదర్ షూస్ని బయట పెట్టేసి చెప్తుందనమాట. అప్పుడు కెజియా చాలా నిదానంగా వస్తుంది, భయంగా వస్తుందనమాట. స్లోలీ ద గర్ల్ వుడ్ స్లిప్ డౌన్ ద స్టేయర్స్, మోర్ స్లోలీ స్టిల్ అక్రాస్ ద హాల్ అండ్ పుష్ ఓపెన్ ద డ్రాయింగ్ రూమ్ డోర్. సో షీ కమ్స్ వెరీ స్లోలీ, స్లిప్ డౌన్ మీన్స్ కమింగ్ డౌన్ ద స్టేయర్స్ అనమాట. ఓకే. సో చాలా స్లోగా నడుచుకుంటూ భయంగా ఆ స్టెప్స్ దిగి ఆ హాల్ని దాటుకొని, ఓకే, స్లోలీ స్టిల్ అక్రాస్ ద హాల్ దాటుకొని ఆ డ్రాయింగ్ రూమ్ అనేటువంటి దాంట్లో తన ఫాదర్ ఉన్నాడనమాట. సో దాన్ని ఓపెన్ చేసి ఆయన ముందుకు వెళ్తుంది. తనకి భయం, తన ఫాదర్ ముందుకు వెళ్ళాలంటే షీ గెట్స్ ఫియర్.
బట్ మదర్ ఆర్డర్డ్ హర్, ఏమని ఆర్డర్ చేసింది, నువ్వు కనుక గుడ్ గర్ల్ అయితే గో అండ్ టేక్ యువర్ ఫాదర్స్ షూస్ అండ్ కీప్ దెమ్ అవుట్ సైడ్ అనేసి కెజియా వాళ్ళ యొక్క మదర్ చెప్పింది అనమాట. ఇంకా కెజియా ఎవరు సార్ అని మీకు డౌట్ వస్తుందా? కెజియా ఈజ్ నథింగ్ బట్ ద లిటిల్ గర్ల్స్ నేమ్. ఓకే, కెజియా ఎవరు అంటే లిటిల్ గర్ల్ యొక్క పేరే కెజియా. వి షుడ్ రిమెంబర్ ఇట్. యా, సో ఇప్పుడు వచ్చేసి బై దట్ టైమ్ హీ హ్యాడ్ హీజ్ స్పెక్టికల్స్ ఆన్ అండ్ లుక్డ్ ఎట్ హర్ ఓవర్ దెమ్ ఇన్ ఏ వే దట్ హీ వాస్ టెరిఫైయింగ్ టు ద లిటిల్ గర్ల్. సో ఎప్పుడైతే ఈ పాప అలా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుందో వాళ్ళ ఫాదర్ వచ్చేసి స్పెట్స్ని కొంచెం ఇలా కిందకి పెడతాడనమాట, అంటే ముక్కు పైన పెడతాడనమాట స్పెట్స్ని. అలా ముక్కు పైన పెట్టి ఆ స్పెట్స్ పైన నుంచి అలా చూస్తూ ఉంటాడనమాట. అది ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ పాపకి. అంటే మామూలుగా చూడడం వేరు, అలా చూస్తూ ఉంటాడనమాట వాళ్ళ ఫాదర్. అది చూసినప్పుడు షీ ఫెల్ట్ టెరిఫైయింగ్. వెల్ కెజియా, హరీ అప్ and pull off these boots and taken them outside. Have you been a good girl today? సో ఇవి ఎవరి వర్డ్స్ అంటే కెజియా యొక్క ఫాదర్ యొక్క వర్డ్స్ అనమాట. సో ఏమంటున్నాడు అంటే తన ఫాదర్ వచ్చేసి, త్వరగా రా కెజియా, త్వరగా వచ్చి ఈ బూట్స్ని ఈ షూస్ని తీసి బయట పెట్టేసేయి. సో నువ్వు ఈరోజు మంచి గుడ్ గర్ల్ లాగా ఉన్నావా ఈరోజు అనేసి అడుగుతాడు అనమాట. దానికి ఈ పాప ఎస్ అనో నో అనో చెప్పొచ్చు కదా. ఏం చెప్తుందో చూడండి. ఐ డోంట్ నో ఫాదర్ అంటుంది. అంటే తనకు మాట్లాడాలి అన్నా కానీ భయం అనమాట. సో నాకు తెలియదు ఫాదర్, నేను మంచిగా ఉన్నాను లేదా చెడ్డగా ఉన్నాను నాకు తెలియదు ఫాదర్ అనేసి షీ గేవ్ ఆన్సర్ టు హిమ్. అంటే షీ వాజ్ నాట్ కంఫర్టబుల్ టు టాక్ టు హిమ్ అనమాట. అంటే తనకి చాలా భయంగా ఉంది. అందుకనే ఇక్కడ చూసారా డోంట్ నో అంటుంది. అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ స్టటరింగ్ అనమాట. అంటే ఏదో నత్తి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాం. జనరల్గా ఎప్పుడు ఇలా మనం మాట్లాడతాము అంటే వెన్ వీఆర్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. సో ఆ టైంలోనే ఇలాగా మాట్లాడుతుంది అనమాట తను. అప్పుడు ఫాదర్ వచ్చేసి ఇలా అంటున్నాడు, యూ డోంట్ నో, ఇఫ్ యూ స్టటర్ లైక్ దట్ మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్. ఏంటది డోంట్ నో అనేసి మాట్లాడుతున్నావు? నువ్వు కనుక ఈ విధంగా స్టటర్ అంటే ఏంటి అంటే తెలుగులో దీన్ని నత్తి అంటారు అనమాట. అంటే ఒకే లెటర్ని రిపీటెడ్గా పలకడం అనమాట. ఇక్కడ డ్ అనేసి ఈ డి అనే సౌండ్ని రిపీటెడ్గా పలికింది చూసారా. సో ఇలాగ పలకడాన్ని ఏమంటారు అంటే స్టటరింగ్ అనేసి అంటారు అనమాట. ఓకే, సో ఈ విధంగా నత్తి అనేటువంటిది తనకి ఎక్కడొచ్చేస్తుందో అనేసి ఇలా చెప్తాడు ఫాదర్. ఏమంటాడు అంటే ఇఫ్ యూ స్టటర్ లైక్ దిస్ యువర్ మదర్ విల్ హ్యావ్ టు టేక్ యూ టు ద డాక్టర్. నువ్వు కనుక ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నత్తిగా మీ మదర్ నిన్ను ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకొని పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తావా అనేసి అడుగుతాడు అనమాట. మనం అంటాం కదా పిల్లల్ని, ఏదన్నా వాళ్ళు మాట లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేపిస్తాను అనేసి. ఆ విధంగా భయపిస్తున్నాడు. దట్ మీన్స్ హీ ఈజ్ ఆస్కింగ్ హర్ టు స్పీక్ ప్రాపర్లీ. ఎందుకు అలా మాట్లాడతావు, మంచిగా మాట్లాడు అనేసి చెప్తున్నాడు. ఓకే, షీ నెవర్ స్టార్టెడ్ విత్ అదర్ పీపుల్. ఇక్కడ చూడండి కామెడీ ఏంటి అంటే ఆ అమ్మాయి అందరితో బాగా మాట్లాడుతుంది. షీ నెవర్ స్టార్టెడ్ లైక్ దట్. ఓకే, హ్యాడ్ క్వైట్ గివెన్ ఇట్ అప్. సో బట్ తను ఎప్పుడు ఇలా మాట్లాడుతుంది అంటే ఓన్లీ విత్ ద ఫాదర్. సో మిగతా వాళ్ళందరితో బాగా మాట్లాడుతుంది. అలా మాట్లాడడం తను ఎప్పుడు స్టాప్ చేస్తుంది అంటే గివెన్ ఇట్ అప్ అంటే స్టాప్ డూయింగ్ అనమాట. అలా చక్కగా మాట్లాడడం తను ఎప్పుడు స్టాప్ అయిపోతుంది అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఫాదర్. అంటే తన ఫాదర్తో మాట్లాడాలంటే భయం. బికాస్ దెన్ షీ వాస్ ట్రయింగ్ సో హార్డ్ టు సే ద వర్డ్స్ ప్రాపర్లీ. సో ఆ భయంతో షీ కుడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ ద వర్డ్స్. ఓకే, షీ కుడ్ నాట్ ఫీల్ కంఫర్టబుల్. షీ ఈజ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ ఫాదర్ అండ్ మోర్ ఓవర్ షీ వాజ్ ఫ్రైటెండ్ ఆఫ్ హర్ ఫాదర్. వీటన్నిటి వల్ల ఈవెన్ షీ కుడ్ నాట్ స్పీక్ ప్రాపర్లీ విత్ హర్ ఫాదర్ అనమాట. దెన్ ఫాదర్ ఇలా అడుగుతున్నాడు, వాట్స్ ద మ్యాటర్, వాట్ ఆర్ యూ లుకింగ్ సో రెచ్డ్ అబౌట్. సో ఏంటి అసలు ఏంటి విషయం, ఎందుకు ఇంత అన్హ్యాపీగా కనిపిస్తున్నావు. రెచ్డ్ అంటే అన్హ్యాపీ అనేసి. సో అలా అడుగుతాడు అనమాట ఆ పాపని. మదర్, సో తన యొక్క మదర్ని పిలుస్తున్నాడు ఇట్లాగా. మదర్, ఐ విష్ యూ టాట్ దిస్ చైల్డ్ నాట్ టు అపియర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్.
సో మదర్ అమ్మా అనేసి ఫాదర్ వచ్చేసి లిటిల్ గర్ల్ యొక్క ఫాదర్ వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతున్నాడు. అంటే లిటిల్ గర్ల్ యొక్క గ్రాండ్ మదర్ తోటి ఇలా అంటున్నాడు, అమ్మ నేను నీ నుంచి ఒకటి కోరుకుంటున్నాను, అదేంటంటే ఈ అమ్మాయికి ఇలా అన్హ్యాపీగా కాకుండా హ్యాపీగా ఉండడం నేర్పించు అని చెప్పేసి చెప్తాడనమాట. సో షీ ఈజ్ అపీరింగ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సూసైడ్. ఎలా ఉంది అంటే తను ఏదో ఇప్పుడే సూసైడ్ చేసుకోబోయే మనిషి ఎలా ఉంటాడో అలా ఉంది, అంత బాధగా కనిపిస్తుంది తను నాకు. కొంచెం ఆ పాపకి సంతోషంగా ఉండడం ఎలాగో నేర్పించమ్మా అన్నట్లుగా చెప్తాడనమాట తన మదర్ తోటి. హియర్ కిజియా క్యారీ మై టీ కప్ బ్యాక్ టు ద టేబుల్ కేర్ఫుల్లీ. సో అప్పుడు మళ్ళీ ఫాదర్ ఇలా చెప్తున్నాడు, కిజియా నా టీ కప్ తీసుకుని వెళ్ళి మళ్ళీ టేబుల్ పైన జాగ్రత్తగా పెట్టేసి అనేసి చెప్తాడనమాట. అంటే హీ గాట్ హిస్ టీ అండ్ హీ హ్యాడ్ ఇట్ అండ్ నౌ హీ ఈజ్ టేకింగ్ రిటర్న్ దట్ టీ కప్స్ అనమాట. టీ కప్స్ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి టేబుల్ పైన పెట్టేసి అనేసి చెప్తాడు. హీ వాజ్ సో బిగ్, హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ నెక్, ఎస్పెషలీ హిస్ మౌత్ వెన్ హీ హర్న్డ్. అంటే ఇక్కడ ఆ పాప తన ఫాదర్ ఎలా ఉంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది అంటే తన ఫాదర్ని, తను చాలా పెద్దగా ఉంటాడు, తనకు పెద్ద పెద్ద చేతులు ఉంటాయి, పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి, ఈవెన్ తన మెడ కూడా చాలా పొడవు ఉంటుంది. ఇంకా అసలు అతని నోరు చూడాలి, వెన్ హీ యాన్డ్ ఇట్ బికమ్స్ వెరీ బిగ్ మౌత్ అనేసి చెప్తుంది అనమాట. ఏంటి సార్ బిగ్ మౌత్ అంటే తను ఆవులిస్తాడు కదా, అని ఆవులించినప్పుడు ఆ మౌత్ అయితే ఇంత పెద్దగా ఉంటుంది అనేసి చెప్తుంది తను. అంటే మేబీ హీఈస్ వెరీ టాల్ అండ్ బికాస్ ఆఫ్ దట్ షీ ఫీల్స్ లైక్ దట్. ఓకే, థింకింగ్ అబౌట్ హిమ్ అలోన్ వాజ్ లైక్ థింకింగ్ అబౌట్ ఏ జైంట్. సో తన ఫాదర్ గురించి తను ఒంటరిగా ఉన్నప్పుడు కనుక ఆలోచించడం స్టార్ట్ చేసింది అంటే తనకి ఎలా అనిపిస్తుంది అంటే తన ఫాదర్ ఒక పెద్ద జైంట్ లాగా కనిపిస్తుంది. జైంట్ అంటే తెలుసు కదా, ఒక పెద్ద రాక్షసుడు లాగా కనిపిస్తాడు. రాక్షసుడు అంటే ఎలా ఉంటాడు, చాలా పెద్దగా ఉంటాడు, అంత ఎత్తుంటాడు, కాళ్ళు చేతులు అన్నీ కూడా పెద్దవిగా ఉంటాయి, వెరీ పర్సనాలిటీ అనమాట, గ్రేట్ హ్యూజ్ పర్సనాలిటీ అనమాట. సో అలాగ తను తన ఫాదర్ యొక్క డిస్క్రిప్షన్, ఫిజికల్ డిస్క్రిప్షన్ గురించి ఇక్కడ ఫీల్ అవుతూ ఉంది. సరే, సండే ఆఫ్టర్నూన్స్ అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఆన్ సండే ఆఫ్టర్నూన్స్ గ్రాండ్ మదర్ సెంట్ హర్ డౌన్ టు ద డ్రాయింగ్ రూమ్ టు హ్యావ్ ఏ నైస్ టాక్ విత్ ఫాదర్ అండ్ మదర్. సో సండే ఆఫ్టర్నూన్స్ ఫాదరు మదరు కొంచెం లీజర్గా ఉంటారు కాబట్టి గ్రాండ్ మదర్ వచ్చేసి పైన రూమ్లో ఉంచకుండా తన్ని, నువ్వు కిందకి వెళ్ళి మీ ఫాదర్తో మదర్తో మాట్లాడు, స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ అనేసి గ్రాండ్ మదర్ సెండ్స్ హర్ టు ద డ్రాయింగ్ రూమ్. So, but the little girl always found mother reading and father stretched out on the sofa, his handkerchief is on the face, his feet on one of the best cushions, sleeping soundly and snoring. సో తనేమో పాపం లిటిల్ గర్ల్ ఫాదర్తో మదర్తో మాట్లాడదాము అని కిందకు వస్తుంది. కానీ తను కిందకు వచ్చేసరికి ఏం జరుగుతూ ఉంటుంది అంటే అక్కడ తన మదర్ ఏమో పేపర్ చదువుకుంటూ ఉంటుంది. తను మాట్లాడదామని వస్తే తన మదర్ ఏమో పేపర్ చదువుకుంటూ ఉంటుంది, ఫాదర్ ఏమో కాళ్ళు చాపుకొని నిద్రపోతూ ఉంటాడు. సో ఆయన పొజిషన్ గురించి చెప్తుంది చూడండి. ఫాదర్ స్ట్రెచ్డ్ అవుట్ ఆన్ ద సోఫా అంటే అలా కాళ్ళు చాపుకొని ఫాదర్ వచ్చేసి సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. తన హ్యాండ్ కర్చీఫ్ ఎక్కడ ఉంటుంది అంటే తన ఫేస్ పైన ఉంటుంది. ఇంకా తన ఫీట్ కింద వచ్చేసి బెస్ట్ కుషన్స్ అంటే మంచి పిల్లో లాంటి ఆ కుషన్ కూడా తన కాళ్ళ కింద ఉంటుంది. అతను ఎలా నిద్రపోతాడు అంటే చాలా స్లీపింగ్ సౌండ్లీ అంటే డీప్గా నిద్రపోతూ ఉంటాడు. అండ్ హీ వాజ్ స్నోరింగ్. స్నోరింగ్ అంటే తెలుసా, గురక పెట్టడం అనమాట, పెద్దగా గురక పెడుతూ ఉంటాడు అనమాట. అది చూసి పాపకి ఇంకా భయం వేస్తుంది. ఓకే, సో దిస్ పిక్చర్ యూ కెన్ సీ, ఈ పిక్చర్ చూడగానే మీకు అర్థమవుతుంది. సో ద లిటిల్ గర్ల్ కేమ్ డౌన్ అనమాట. ఓకే, సో తను వచ్చేసి లిటిల్ గర్ల్ సో తన ఫాదర్తో మదర్తో మాట్లాడదాము అనేసి షీ కేమ్ డౌన్ ఫ్రమ్ హర్ రూమ్. హర్ గ్రాండ్ మదర్ సెంట్ హర్ డౌన్ కదా, గ్రాండ్ మదర్ వచ్చేసి తను కిందకి పంపించింది. బట్ వెన్ షీ కేమ్ దేర్ అట్ దట్ టైమ్ షీ అబ్జర్వ్స్ దట్
హర్ మదర్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. తన మదర్ ఏమో న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంది. తన ఫాదర్ ఏమో సోఫాలో పడుకొని చక్కగా గురకబెట్టి మరీ నిద్రపోతున్నాడు అనమాట. ఓకే, సో దెన్ హౌ షుడ్ షీ స్పీక్? కాబట్టి తను అప్పుడు మాట్లాడాలి అంటే షీ హ్యాస్ టు వెయిట్, అంతే కదా. సో షీ సాట్ ఆన్ ఏ స్టూల్ గ్రేవ్లీ 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 వాచ్డ్ హిమ్. అంటే చాలా సాడ్గా సీరియస్గా అతన్ని చూస్తూ ఉంటుంది తన ఫాదర్ని. ఎప్పుడు ఏం లేస్తాడా అనేది చూస్తూ ఉంటుంది. అంటిల్ హీ స్ట్రెచ్డ్ ఓకన్ ఆస్క్డ్ ద టైమ్ దెన్ లుక్డ్ ఎట్ హర్. సో అలాగా తను వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫాదర్ ఎప్పుడు లేస్తాడా నిద్ర, నేను ఎప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫాదర్ ఏమో నిద్ర లేస్తాడు. లేచి ఫస్ట్ అతను అడిగేది ఏంటి అంటే వాట్ ఈస్ ద టైమ్, దెన్ లుక్డ్ ఎట్ హర్. టైం ఎంత అయింది అనేసి ఆ పాప వైపు చూస్తాడు. కెజిఐ ఏమో ఆన్సర్ చెప్పదు, భయం తనకి. ఓకే, అలా చూస్తూ ఉంటుంది. ఎలా చూస్తుంటుందంటే గుడ్లగూబలాగా కళ్ళేసుకొని చూస్తూ ఉంటుందన్నమాట. గుడ్లగూబ అంటే తెలుసు కదా, అవుల్ అనమాట. సో డోంట్ స్టేర్ సో కెజియా యు లుక్ లైక్ ఎ లిటిల్ బ్రౌన్ అవుల్ అనేసి అంటాడు అనమాట తన ఫాదర్. తన ఫాదర్ వచ్చేసి ఏమంటాడు అంటే స్టేర్ అంటే లుకింగ్ అనేసి. ఎందుకు అలా ఫిక్స్డ్గా చూస్తున్నావు, నేను టైమే కదా అడిగాను, ఏంటి నువ్వు అలాగా ఒక పెద్ద బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి గుడ్లో ఊబలాగా చూస్తున్నావు నా వైపు, అలా చూడొద్దు అనేసి అంటాడనమాట. సో ఒకరోజు ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూద్దాము. ఓకే, ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. వన్ డే వెన్ షీ వాజ్ కెప్ట్ ఇండోర్స్ విత్ ఏ కోల్డ్. అంటే ఒకరోజు ఏం జరిగింది అంటే ఆ పాప తన రూమ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకని అంటే షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ అనమాట. ఓకే, తను కోల్డ్ తోటి బాధపడుతూ ఉండిపోయింది. అట్ ద టైమ్ హర్ గ్రాండ్ మదర్ టోల్డ్ హర్. తన గ్రాండ్ మదర్ చెప్పింది ఒక విషయం. ఏమని అంటే ఫాదర్స్ బర్త్డే వాజ్ నెక్స్ట్ వీక్. నీకు తెలుసా కేజీయా, మీ ఫాదర్ బర్త్డే నెక్స్ట్ వీక్ ఉంది అని చెప్పింది అనమాట తన గ్రాండ్ మదర్. మరి ఉంటే ఏం చేయాలి, ఏం చేయాలి నానమ్మ, నేనేం చేయమంటావు అనేసి అడిగింది ఈ పాప. అప్పుడు గ్రాండ్ మదర్ ఏమని సజెస్ట్ చేసింది అంటే షీ సజెస్టెడ్ షీ షుడ్ మేక్ హిమ్ ఏ పిన్ కుషన్ ఫర్ ఏ గిఫ్ట్ అవుట్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఎల్లో సిల్క్. అప్పుడు గ్రాండ్ మదర్ వచ్చేసి ఒక సజెషన్ ఇచ్చిందనమాట కేజియాకి. ఏమని అంటే నువ్వు ఒక పని చేయి, ఎల్లో సిల్క్ కలర్ ఉండేటువంటి క్లాత్ తీసుకో, దాంతో ఒక మంచి పిన్ కుషన్ని తయారు చేయి, అది మీ ఫాదర్ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చేసేయి అనేసి చెప్పింది. సరే ఏంటి సార్ పిన్ కుషను అంటే నథింగ్ బట్ చిన్న దిండు లాంటిది అనమాట. ఓకే, చిన్న పిల్లో లాంటిది. మనం జనరల్గా మన సోఫాస్లో ఇట్లాంటి వాటిలో యూజ్ చేస్తాం కదా, అలా అనుకునేదానికి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ పిన్ కుషన్ అంటాం. సో అంటే లైక్ ఏ పిల్లో అనేసి మనం చెప్పచ్చు, చిన్న పిల్లో లాంటిది. అలాంటిది తయారు చేసి మీ ఫాదర్కి హీ ఫీల్స్ హ్యాపీ అనేసి ఒక ఐడియా ఇచ్చింది గ్రాండ్ మదర్. సో ఆ పాపకు కూడా నచ్చింది ఐడియా. ఓకే, లిటిల్ గర్ల్కి కూడా నచ్చింది. నచ్చి తను కూడా ఎంతో కష్టపడి లేబోరియస్లీ అంటే చాలా కష్టపడి విత్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ డిఫికల్టీ. ఓకే, సో లేబోరియస్లీ విత్ ఏ డబుల్ కాటన్ ద లిటిల్ గర్ల్ స్టిచ్డ్ 3 sides విత్ ఏ డబుల్ కాటన్. అంటే సో ఆ మంచి కాటన్ క్లాత్ అనేటువంటిది తీసుకుందనమాట. సో సారీ, ఆ కాటన్ థ్రెడ్ అనేది తీసుకుంది. ఒక 2 థ్రెడ్స్ ఉండేలాగా అరేంజ్ చేసుకునింది అనమాట దానికి. సో అలాగా ఒక 2 థ్రెడ్స్ ఉండేలాగా అరేంజ్ చేసుకొని ఆ తర్వాత ఏం చేసింది అంటే దాంతో కుట్టడం స్టార్ట్ చేసింది. ఆ క్లాత్ని, ఎల్లో సిల్క్ క్లాత్ ఉంది కదా, బ్యూటిఫుల్ క్లాత్, దాన్ని 3 sides స్టిచ్ చేసింది అనమాట. తనే చేసింది, ఎంతో ఎఫర్ట్ పెట్టి డిఫికల్టీ అయినా సరే చేసింది. అంటే షీ ఈజ్ లిటిల్ గర్ల్ కదా, తనకి అలాంటివి చేయడం పెద్ద అలవాటు ఉండదు కదా, బట్ షీ డిడ్ ఇట్. కానీ ఇప్పుడు విషయం ఏంటి అంటే 3 sides కుట్టేసింది, 4th side కుట్టకూడదు ప్రజెంట్. దాంట్లో ఏదో ఒక స్టఫ్ పెట్టాలి కదా. సో అంటే ఇప్పుడు మనం దిండ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో ఏముంటుంది, సో ఏదన్నా కాటన్ కానీ లేకపోతే ఏదన్నా ఓల్డ్ క్లాత్స్ కానీ ఇట్లాంటివన్నీ పెడుతూ ఉంటారనమాట చిన్న చిన్నవి చేసి.
మరి ఇప్పుడు దట్ లిటిల్ గర్ల్ హ్యాడ్ గాట్ ఏ ప్రాబ్లం. అదేంటి అంటే వాట్ టు ఫిల్ ఇట్ విత్. మరి దాన్ని దేంతో నింపాలి అనేటువంటిది తనకు డౌట్ వచ్చేసింది ఇప్పుడు. 3 పక్కలా కుట్టేశాను. మరి ఇప్పుడు దీని లోపల స్టఫ్ ఏం పెట్టాలి అనేసి ఆలోచిస్తుంది. దట్ వాజ్ ద క్వశ్చన్. ద గ్రాండ్ మదర్ వాజ్ అవుట్ ఇన్ ద గార్డెన్. గ్రాండ్ మదర్ని అడుగుదాము అనేసి అనుకునింది. బట్ గ్రాండ్ మదర్ ఎక్కడుంది అంటే అక్కడ గార్డెన్లో ఉందన్నమాట దూరంగా. సరే ఇల్లు అంతా వెతుకుదాం, రూమ్స్ అన్నీ వెతుకుతాము, ఏదో ఒకటి దొరుకుతుంది దాన్ని పెట్టేద్దాం దీంట్లో అనేసి అనుకునింది లిటిల్ గర్ల్. అండ్ షీ వాండర్డ్ ఇన్ టు ద మదర్స్ బెడ్రూమ్ టు లుక్ ఫర్ స్క్రాప్స్. అప్పుడు తను వచ్చేసి ఏం చేసింది అంటే అనుకోకుండా అలా వెతుకుతూ ఓకే, షీ వాండర్డ్ ఇంటూ అంటే బై ఛాన్స్, బై ఛాన్స్ అనమాట. అనుకోకుండా మదర్ బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ షీ లుక్డ్ ఫర్ స్క్రాప్స్, అంటే పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయా. స్క్రాప్స్ అంటే సో స్మాల్ పీసెస్ ఆఫ్ క్లాత్ కానీ పేపర్ కానీ, దోస్ ఆర్ యూజ్లెస్ అనమాట. అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అనేసి షీ లుక్డ్ ఫర్ అంటే సెర్చ్డ్ ఫర్ అనేసి, ఓకేనా. సో వాటి గురించి వెతికింది. అప్పుడు ఆన్ ద బెడ్ టేబుల్ షీ డిస్కవర్డ్ ఏ గ్రేట్ మెనీ షీట్స్ ఆఫ్ ఫైన్ పేపర్. అక్కడ బెడ్ టేబుల్ ఉందన్నమాట. ఆ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ టేబుల్ పైన మెనీ షీట్స్ ఆఫ్ ఫైన్ పేపర్ ఉన్నాయి. అంటే చాలా మంచిగా ఉండేటువంటి పేపర్స్ ఉన్నాయి అక్కడ. దానిపైన ఏదో రాసి కూడా ఉన్నారు. గ్యాదర్డ్ దెమ్ అప్, వాటిని తీసేసుకునింది పాప. తీసుకొని ఏం చేసింది అంటే టోర్ దెమ్ ఇంటూ టైనీ పీసెస్ అండ్ స్టఫ్డ్ హర్ కేస్ దెమ్ స్యూడ్ అప్ ద ఫోర్త్ సైడ్. సో మరి ఆ పేపర్స్ అనేటువంటివి ఏమన్నా పనికొచ్చేటివా లేకపోతే మదర్కి ఫాదర్కి సంబంధించినటివా ఇవేమీ ఆలోచించకుండా తను ఏం చేసింది అంటే పేపర్స్ తీసుకొని చించేసింది, చిన్న పేపర్స్గా చించేసి దెన్ షీ కెప్ట్ దెమ్ ఇన్సైడ్ దట్ కేస్ వాట్ షీ ప్రిపేర్డ్. దెన్ ద ఫోర్త్ సైడ్ ఆల్సో షీ స్టిచ్డ్ అనమాట. ఫోర్త్ సైడ్ కూడా తను కుట్టేసింది. సో ఫైనల్లీ షీ మేడ్ హర్ పిన్ కుషన్. ఇంకా తన ఫాదర్కి గిఫ్ట్గా ఇవ్వడమే తరువాయి అనమాట. ఇంకా నెక్స్ట్ తన ఫాదర్ బర్త్డే వస్తే ఫాదర్ బర్త్డేకి గిఫ్ట్ అయితే రెడీ చేసి పెట్టేసింది. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏం జరుగుతుందో చూద్దాం. దట్ నైట్ ఫాదర్ వచ్చేసి ఈవినింగ్ వచ్చాడు, తర్వాత రెగ్యులర్గా అయింది, తర్వాత దట్ నైట్ అయిపోయింది. దెర్ వాజ్ హ్యూ అండ్ క్రై ఇన్ ద హౌస్. హ్యూ అండ్ క్రై అంటే ఏంటి అంటే ఒక యాంగ్రీ క్వారల్ జరుగుతూ ఉంది. పెద్దగా ఫాదర్ అరుస్తూ ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు, పెద్ద గొడవ జరుగుతూ ఉందన్నమాట. ఫాదర్స్ గ్రేట్ స్పీచ్ ఫర్ ద పోర్ట్ అథారిటీ హ్యాడ్ బీన్ లాస్ట్. విషయం ఏంటి అంటే తన ఫాదర్ వచ్చేసి ఒక గ్రేట్ స్పీచ్ అనేది రెడీ చేసుకుని ఉన్నాడు. అది పోర్ట్ అథారిటీ కోసము తను ఇవ్వాల్సినటువంటి స్పీచ్ అనమాట. అది ఎంతో కష్టపడి ఫాదర్ రాసుకొని ఆ పేపర్స్ వచ్చేసి మదర్ యొక్క బెడ్రూమ్లో పెట్టున్నాడు. అవి ఇప్పుడు కనపడడం లేదు. రూమ్స్ వర్ సెర్చ్డ్, రూమ్స్ అన్నీ వెతికారు. సర్వెంట్స్ సర్వెంట్స్ని కూడా క్వశ్చన్ వేశారు. ఫైనల్లీ మదర్ కేమ్ టు కెజియాస్ రూమ్. ఫైనల్గా మదర్ వచ్చేసి కెజియా రూమ్లోకి వచ్చింది. అంటే ప్రతి రూమ్లో వెతుకుతూ సర్వెంట్స్ను కూడా క్వశ్చన్ చేసి వాళ్ళు ఏం చేయలేదు అని తెలుసుకున్న తర్వాత ఇంకా మిగిలింది ఎవరు అంటే కెజియా ఏమన్నా తీసిందా వీటిల్ని అనేసి అడుగుదాము అనేసి మదర్ కేమ్ టు కెజియాస్ రూమ్. వచ్చి ఇలా అడిగింది, కెజియా, ఐ సపోజ్ యూ డింట్ సీ సమ్ పేపర్స్ ఆన్ ఎ టేబుల్ ఇన్ అవర్ రూమ్. కెజియా, మన బెడ్రూమ్లో నువ్వు ఏమన్నా కొన్ని పేపర్స్ని ఏమన్నా చూసావా అనేసి అడిగిందనమాట. దానికి కెజియా ఏం చెప్పింది అంటే ఓ ఎస్ షీ సెడ్, ఐ టోర్ దెమ్ అప్ ఫర్ మై సర్ప్రైజ్. అంటే ఇక్కడ ఫర్ మై సర్ప్రైజ్ అంటే అది చెప్పాలంటే నాకు కొంచెం భయంగా ఉందమ్మా, బట్ నేనైతే ఆ పేపర్స్ చూశాను, వాటిని చిన్న పీసెస్గా చేసి దిండు కుట్టేశాను. ఐ మేడ్ ఏ పిన్ కుషన్ విత్ దట్ పేపర్స్ అనేసి చెప్పేసింది. మదర్ వచ్చేసి పెద్దగా కోపంతో అరిచిందనమాట. ఏమని, వాట్, కమ్ స్ట్రైట్ డౌన్ టు ద డైనింగ్ రూమ్ దిస్ ఇన్స్టాంట్ అనేసి పెద్దగా అరిచింది. ఏంటి,
అంత ఇంపార్టెంట్ పేపర్స్ని చించి నువ్వు ఆ దిండ్లో పెట్టి కుట్టేసావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సో ఇప్పుడే నువ్వు ఇమీడియట్గా డైనింగ్ రూమ్ దగ్గరికి రా అని చెప్పేసి తను తీసుకొని వెళ్ళిపోయిందనమాట. అండ్ షీ వాజ్ డ్రాగ్డ్ డౌన్ టు వేర్ ఫాదర్ వాజ్ పేసింగ్ టు అండ్ ఫ్రో, హ్యాండ్స్ బిహైండ్ హిస్ బ్యాక్. సో ఆ డైనింగ్ రూమ్లో ఫాదర్ వచ్చేసి పేసింగ్ అంటే వాకింగ్ అనమాట, టు అండ్ ఫ్రో అంటే ఇటు నుంచి అటుకి అటు నుంచి ఇటుకి, అంటే ఆ రూమ్లో ఈ కోస నుంచి ఆ కోసకి ఆ కోస నుంచి ఈ కోసకి ఫాదర్ వచ్చేసి హ్యాండ్స్ తన వెనకాల ఇట్లా పట్టుకొని పెట్టేసుకొని అలా తిరుగుతూ ఉన్నాడు. అట్ ద టైమ్ మదర్ డ్రాగ్డ్ కెజియా ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అప్పుడు ఆయన ఇలా చెప్పాడనమాట. ఏమని అన్నాడు అంటే, వెల్ హీ సెడ్ షార్ప్లీ, ఏంటి అనేసి అడిగాడు. అప్పుడు మదర్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసింది, మొత్తం చెప్పేసింది అనమాట. యువర్ గర్ల్, యువర్ డాటర్ టుక్ యువర్ పేపర్స్ అండ్ టోన్ దెమ్ అనేసి చెప్పేసింది. హీ స్టాప్డ్ అండ్ స్టేర్డ్ ఎట్ ద చైల్డ్. అప్పటి వరకు అటు ఇటు తిరుగుతున్నటువంటి ఫాదర్ సడన్గా ఆగిపోయి ఆ అమ్మాయి వైపు అలా చూశాడు. డిడ్ యూ డూ దట్ అనేసి అడిగాడు అనమాట. సీరియస్గా నువ్వు చేసావా పని అనేసి అడిగాడు. దానికి ఆ పాప ఏమంటుందంటే భయపడిపోయింది, చాలా భయపడిపోయింది, వణికిపోతూ ఉంది. అలాగా ఇలా చెప్తుంది, నో 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 అనేసి చెప్పింది అనమాట. షీ విస్పర్డ్ అంటే చిన్నగా చెప్పిందనమాట. నేను చేయలేదు, నో నో డాడీ అన్నట్లుగా అలా చెప్పిందనమాట. మదర్, go up to her room and fetch down the damned thing. See that the child's put to bed this instant. మదర్, నువ్వు వెళ్ళి, అంటే ఇది ఫాదర్ చెప్తున్నాడు వర్డ్స్, ఓకేనా, తన మదర్కి ఇలా చెప్తున్నాడు అనమాట. మదర్, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి తయారు చేసినటువంటి ఆ డ్యామ్డ్ థింగ్ అంటే ఏంటి అంటే ఆ లిటిల్ గర్ల్ తయారు చేసినటువంటి ఆ కుషన్ అనమాట, దాన్ని తీసుకొని రా ఇక్కడికి, ఓకే, దట్ ద చైల్డ్స్ పుట్ టు బెడ్ దిస్ ఇన్స్టాంట్లీ అనేసి చెప్పాడు. తర్వాత క్రయింగ్ టూ మచ్ టు ఎక్స్ప్లెయిన్, షీ లే ఇన్ ద షాడోడ్ రూమ్ వాచింగ్ ద ఈవినింగ్ లైట్ మేక్ ఏ సాడ్ లిటిల్ ప్యాటర్న్ ఆన్ ద ఫ్లోర్. సో తర్వాత ఆ అమ్మాయిని వచ్చేసి, లిటిల్ గర్ల్ని వచ్చేసి తన బెడ్రూమ్లో వదిలేశారు. తను పెద్దగా ఏడ్చుకుంటూ ఉంది. ఆ తర్వాత ఆ రూమ్లోకి ఒక నీడ లాంటి ఆకారం లోపలికి వస్తూ ఉంది. డూ యు నో హూస్ దట్? ఎస్, ఫాదర్. దెన్ ఫాదర్ కేమ్ ఇన్ టు ద రూమ్ విత్ ఏ రూలర్ ఇన్ హిస్ హ్యాండ్స్. రూలర్ అంటే ఏంటి అంటే ఒక స్కేల్ అనమాట, అంటే ఒక పెద్ద స్కేల్, అది చెక్క స్కేల్ కూడా కావచ్చు, ఓకేనా. సో అంటే మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కదా 30 మీటర్ స్కేల్ లాంటిది, 30 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది కదా, ఆ 30 సెంటీమీటర్ స్కేల్ లాంటివి దాన్ని రూలర్ అంటారు. అలాగా ఒక రూలర్ తీసుకొని తన హ్యాండ్స్లో ఒక రూలర్ పట్టుకొని వచ్చాడు. అంటే హీ అండర్స్టూడ్ వాట్ షీ డిడ్. ఆ పేపర్స్ని చించి ఆ పిన్ కుషన్ తయారు చేసింది అని ఫాదర్కి అర్థమైంది. ఐఎమ్ గోయింగ్ టు బీట్ యూ ఫర్ దిస్, హీ సెడ్. అప్పుడు అది ఏమన్నాడు అంటే, నువ్వు చేసిన దానికి నేను పనిష్ చేయబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు బీట్ యూ అనేసి చెప్పాడు. దానికి గర్ల్ వచ్చేసి పెద్దగా ఏడుస్తూ తన యొక్క చేతుల్ని దాచిపెట్టుకుంటూ తాను ఆ బెడ్ క్లాత్స్, అంటే ఆ బెడ్షీట్స్ వీటన్నిటిలో తాను దాచేసుకుంటూ ఉంది భయపడిపోతూ. ఓ నో నో, నన్ను పనిష్ చేయొద్దు ఫాదర్ అన్నట్లుగా తను అలా ముడుచుకుంటూ పోతుంది. హీ పుల్డ్ దెమ్ అసైడ్. సో తను ఏదైతే తను కప్పేసుకుంటూ ఉందో ఆ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాటన్నిటిని తీసి పక్కన పడేశాడు తన ఫాదర్. సిటప్, లేచి కూర్చో గమ్ముగా అని చెప్పేసి హీ ఆర్డర్డ్ హర్. అండ్ హోల్డ్ అవుట్ యువర్ హ్యాండ్స్, చేతులు చాపు, ఫస్ట్ నువ్వు చేతులు చాపు అనేసి పెద్దగా అరిచాడు. యూ మస్ట్ బీ టాట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ నాట్ టు టచ్ వాట్ డస్ నాట్ బిలాంగ్ టు యూ. ఇప్పుడైతే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇచ్చి తీరుతాను. ఎందుకని అంటే నీకు సంబంధించిన విషయాల్లో మాత్రమే నువ్వు ఇన్వాల్వ్ కావాలి. నీకు సంబంధం లేనటువంటి ఆబ్జెక్ట్స్ ఏవి కూడా నువ్వు టచ్ చేయకూడదు. యూ షుడ్ రిమెంబర్ ఇట్ ఇన్ యువర్ లైఫ్.
అందుకనే ఇప్పుడు నేను నీకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నాను. హోల్డ్ అవుట్ యువర్ హ్యాండ్స్, చేతులు చాపు అనేసి పెద్దగా అరిచాడనమాట. బట్ ఇట్ వాస్ ఫర్ యువర్ బర్త్డే అనేసి చెప్పింది తను. అది నీ బర్త్డే కోసం నేను తయారు చేశాను డాడీ అనేసి చెప్పింది. డౌన్ కేమ్ ద రూలర్ ఆన్ హర్ లిటిల్ పింక్ పామ్స్. తన బర్త్డే కోసం అది తయారు చేసింది తను అని తెలిసినప్పటికీ ఫాదర్ పనిష్డ్ హర్. తన చిన్న లిటిల్ పింక్ పామ్స్ పైన ఆ రూలర్ తోటి ఆయన కొట్టడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ డౌన్ కేమ్ ద రూలర్ అంటే హీ బెట్ విత్ ద రూలర్ ఆన్ ద లిటిల్ గర్ల్స్ పామ్స్. అవర్స్ లేటర్, తర్వాత కొన్ని గంటల తర్వాత, when grandmother had wrapped her in a shawl and rocked her in the rocking chair, the child clung to her soft body. కొన్ని గంటల తర్వాత గ్రాండ్ మదర్ వచ్చేసి ఒక షాల్ కప్పుకొని అలా రాకింగ్ చైర్లో కూర్చొని ఉంది. అట్ దట్ టైమ్ ద చైల్డ్ వెంట్ టు ద గ్రాండ్ మదర్ అండ్ హగ్డ్ హర్ సాఫ్ట్లీ. తన్నే గట్టిగా అలా హత్తుకుంది. బికాస్ ద గర్ల్ లైక్స్ వెరీ మచ్ హర్ గ్రాండ్ మదర్. ప్రతిదీ కూడా తనతోనే షేర్ చేసుకుంటూ ఉంటుంది. అట్ దట్ టైమ్ షీ వెంట్ టు హర్ అండ్ షీ ఆస్క్డ్ లైక్ దిస్, వాట్ డిడ్ గాడ్ మేక్ ఫాదర్స్ ఫర్? షీ సాబ్డ్. సాబ్డ్ అంటే పెద్దగా ఏడుస్తూ ఇలా అడుగుతుంది, అసలు ఎందుకు నానమ్మ దేవుడు ఫాదర్స్ని క్రియేట్ చేస్తాడు అనేసి పెద్దగా ఏడుస్తూ ఉందన్నమాట. దట్ మీన్స్ హియర్ వీ కెన్ అండర్స్టాండ్ షీ ఫెల్ట్ వెరీ సాడ్. తన బాధ ఏంటి అంటే తను చెప్పిన తర్వాత కూడా తన ఫాదర్ తనని పనిష్ చేశాడు. అంటే షీ సెడ్ టు హిమ్, సో డాడ్ దట్ వాస్ ద గిఫ్ట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ బర్త్డే అనేసి షీ ఇన్ఫార్మ్డ్ హిమ్. బట్ హర్ ఫాదర్ పనిష్డ్ హర్ ఆఫ్టర్ దట్. హియర్ ఈజ్ ఏ క్లీన్ హ్యాంకీ డార్లింగ్, బ్లో యువర్ నోస్, గో టు స్లీప్ పెట్, యూ విల్ ఫర్గెట్ ఆల్ అబౌట్ ఇట్ ఇన్ ద మార్నింగ్ అనేసి ఎవరు చెప్పారు అంటే, సో దట్ లిటిల్ గర్ల్స్ గ్రాండ్ మదర్ ఇలా చెప్పిందనమాట. ఏమని అంటే, ఇదిగో ఈ హ్యాండ్ కర్చీఫ్ తీసుకో, క్లీన్ హ్యాంకీ అంటే ఈ నీట్గా క్లీన్గా ఉండేటువంటి హ్యాండ్ కర్చీఫ్ ఇది, దీన్ని తీసుకొని సో బ్లో యువర్ నోస్ అంటే ముక్కు తుడుచుకో, తర్వాత నీ స్లీప్ నీవు వెళ్ళి పడుకో, పెట్ అంటే ఇక్కడ కెజీ అని మనము చిన్నగా ముద్దుగా పిలుస్తాం కదా, బుజ్జమ్మ బంగారమ్మ అనేసి ఇట్లా పిలుస్తాం కదా, అట్లాగా గో టు స్లీప్ పెట్ అనేసి గ్రాండ్ మదర్ చెప్తూ ఉంది. నువ్వు తెల్లారేసరికి ఇవన్నీ కూడా మర్చిపోతావు, వెళ్ళి పడుకోపో అనేసి చెప్పిందనమాట. ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ఫాదర్ బట్ హీ వాస్ టూ అప్సెట్ టు లిసన్ టు నైట్. సో నేను వచ్చేసి మీ ఫాదర్కి చెప్తాను, ఈరోజు నైట్కి నేను చెప్పేదానికి ట్రై చేశాను, కానీ తను చాలా అప్సెట్లో ఉన్నాడు, నా మాటలు సరిగ్గా వినడం లేదు అనేసి కూడా తను చెప్పింది. బట్ ద చైల్డ్ నెవర్ ఫర్గాట్, కానీ ఆ అమ్మాయి మాత్రం మర్చిపోవట్లేదు. నెక్స్ట్ టైమ్ షీ సా హిమ్, షీ క్విక్లీ పుట్ బోత్ హ్యాండ్స్ బిహైండ్ హర్ బ్యాక్ అండ్ ఏ రెడ్ కలర్ ఫ్లూ ఇన్ టు హర్ చీక్స్. అప్పటి నుంచి తన ఫాదర్ కనిపిస్తే తన చేతులు రెండు కూడా వెనక పెట్టేసుకునేది. ఇంకా తన యొక్క చీక్స్ అంతా కూడా రెడ్ కలర్లో మారిపోతున్నాయి. 2 సార్లు మనకి రెడ్ కలర్లో మారుతాయి కొన్ని విషయాలు. అప్పుడు ఒకటి, మనము ఏదైనా షైగా ఫీల్ అయినా సిగ్గుపడినా అలాంటప్పుడు సో చిన్న గర్ల్స్ యొక్క చీక్స్ వచ్చేసి రెడ్గా మారుతాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎవరిపైన కోపంగా ఉన్నప్పుడు, ఇక్కడ భయము కోపము ఉన్నాయన్నమాట పాపకి, అందువల్ల ఆ పాప యొక్క చీక్స్ వచ్చేసి అలా రెడ్ కలర్లో మారిపోతున్నాయి. తన ఫాదర్ని చూసినప్పుడల్లా, నేను చెప్పినా కానీ నన్ను కొడతావు కదా నువ్వు, నేనంటే నీకు అసలు ప్రేమే లేదు అన్నట్లుగా ఆ పాప తన ఫాదర్ గురించి ఫీల్ అవుతూ ఉందన్నమాట. సో వాళ్ళ ఇంటి పక్కనే మరొక ఫ్యామిలీ ఉందన్నమాట. ఎవరింటి పక్కన? మన కెజియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి పక్కనే మరొక ఫ్యామిలీ ఉంది. ద మెక్డొనాల్డ్స్ లివ్డ్ ఇన్ ద నెక్స్ట్ డోర్. సో మెక్డొనాల్డ్స్ అనమాట, ఇది ఒక ఫ్యామిలీ. వీళ్ళు నైబర్స్, ఎవరికి? మన కెజియా వాళ్ళ ఫ్యామిలీకి నైబర్స్, అంటే వీళ్ళ ఇంటి పక్కనే ఉంటారనమాట.
సో ఈ ఫ్యామిలీలో దే హ్యాడ్ 5 చిల్డ్రన్. ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి? 5 చిల్డ్రన్ ఉన్నారు. ఒకరోజు ఏం చేసింది అంటే కెజియా వచ్చేసి ఇలాగా ఆ ఫెన్సింగ్ ఉంటే ఆ ఫెన్సింగ్ గ్యాప్లోంచి ఇలా చూడడం స్టార్ట్ చేసిందనమాట. అలా చూడడం స్టార్ట్ చేసినప్పుడు షీ లుక్డ్ దేర్ ఏ సీన్. అక్కడ ఒక సీన్ చూసింది తను. ఏం చూసింది అంటే మీకు ఇప్పటికే ఈ పిక్చర్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఫాదర్ వచ్చేసి తన ఒక బిడ్డనేమో తన ఇలాగా షోల్డర్స్ పైన ఇలా ఎక్కించుకున్నాడు. మరి కొంతమంది ఒక ఇద్దరు వచ్చేసి తన పాకెట్స్ పెట్టుకొని కోట్ పాకెట్స్ పెట్టుకొని అలా తిరుగుతూ ఉన్నారు. మరి ఒక ఇద్దరు వచ్చేసి ఆయన కాళ్ళు పట్టుకొని ఆడుకుంటున్నారు. దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ, దే ఆర్ లాఫింగ్ ఎ లాట్. ఇక్కడ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫాదర్ కూడా వాళ్ళందరినీ బాగా నవ్విపిస్తూ ఉన్నాడు అనమాట. సో దిస్ ఈజ్ మెక్డొనాల్డ్స్ ఫ్యామిలీ. ఓకే, సో ఈ సీన్ అనేటువంటిది ఒకసారి ఆ పాప చూసిందనమాట. ఓకే, లుకింగ్ త్రూ ఏ గ్యాప్ ఇన్ ద ఫెన్స్. సో ఫెన్స్ యొక్క గ్యాప్లోంచి కెజియా ఒకసారి చూసింది. ద లిటిల్ గర్ల్స్ సా దెమ్ ప్లేయింగ్ ట్యాగ్ ఇన్ ద ఈవినింగ్. ట్యాగ్ అంటే ఏంటి అంటే ఒక గేమ్ అనమాట ఇది. ఓకే, సో ఒకరినొకరు పట్టుకునేటువంటి గేమ్ అనమాట ఇది, క్యాచ్ చేసేటువంటి గేమ్ దాన్ని ట్యాగ్ అంటారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫాదర్ ఇంకా పిల్లలు వీళ్ళందరూ కూడా ట్యాగ్ గేమ్ ఆడుతున్నారనమాట ఈవినింగ్. ద ఫాదర్ విత్ ద బేబీ మావు. సో ఫాదర్ వచ్చేసి తన షోల్డర్స్ పైన తన బేబీ, చిన్న బేబీని పెట్టుకొని ఉన్నాడు, మావు. ఆ బేబీ పేరేం పేరు? మావు. సో అంటే భుజం పైన ఎక్కించుకున్నాడు ఇట్లాగా, చూసారా ఇక్కడ. సో మావు ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాడు, చూసారా? ఎస్, ఇలా ఎక్కించుకున్నాడు అనమాట. ఇంక ఇద్దరు 2 లిటిల్ గర్ల్స్ ఉన్నారు చూడండి ఇక్కడ. వాళ్ళేమో పాకెట్లు పట్టుకొని అలా తిరుగుతూ ఉన్నారు కదా. సో అండ్ 2 లిటిల్ గర్ల్స్ హ్యాంగింగ్ ఆన్ టు హిస్ కోట్ పాకెట్స్ ran round and round ద ఫ్లవర్ బెడ్స్. సో వాళ్ళు వచ్చేసి ఇద్దరు అమ్మాయిలేమో ఆయన యొక్క కోట్ పాకెట్స్ పెట్టుకొని రౌండ్గా తిరుగుతూ ఉన్నారు. ఓకే, సో ఫ్లవర్ బెడ్స్ లాగా. ఫ్లవర్ బెడ్స్ అంటే ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగే తిరుగుతూ ఉన్నారు. షేకింగ్ విత్ లాఫ్టర్. వాళ్ళ ఫాదర్ని పెద్దగా నవ్వుతూ షేక్ చేసేస్తున్నారు. వన్స్ షీ సా ద బాయ్స్ టర్న్ ద హోజ్ ఆన్ హిమ్. సో ఒకసారి ఏం చూసింది అంటే బాయ్స్ ఉన్నారు కదా, ఆ బాయ్స్ వచ్చేసి ట్యాప్ ఓపెన్ చేసి ఆ పైపు వాటర్ వచ్చే పైప్ యొక్క ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ని ఆయన పైన కొట్టేశారు. అండ్ హీ ట్రై టు క్యాచ్ దెమ్ లాఫింగ్ ఆల్ టైమ్. అప్పుడు కూడా తన కోపం తెచ్చుకోలేదు. అంటే తన పైన వాటర్ వాళ్ళు అలా పుష్ చేసినప్పటికీ కూడా ట్యాప్ తిప్పి ఆ ఫాదర్ మ్యాక్డొనాల్డ్ వచ్చేసి అస్సలు కోప్పడకుండా నవ్వుతూనే వాళ్ళని క్యాచ్ చేసేదానికి ట్రై చేస్తున్నాడు. దెన్ ఇట్ వాస్ షీ డిసైడెడ్ దెర్ వర్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫాదర్స్. సో ఆ సీన్ చూసినటువంటి ఈ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ చూసినటువంటి కెజియాకి ఒకటి అర్థం చేసుకునింది అనమాట. ఏమని అంటే అందరూ ఫాదర్స్ చెడ్డగానే ఉండరు. సో దేర్ వర్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫాదర్స్ అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఉంటారు అనేసి షీ అండర్స్టూడ్. సడన్లీ వన్ డే మదర్ బికేమ్ ఇల్ అండ్ షీ అండ్ గ్రాండ్ మదర్ వెంట్ టు ద హాస్పిటల్. ఒకరోజు ఏం జరిగింది అంటే సడన్గా మదర్కి వచ్చేసి బాగా లేకుండా వచ్చింది. కెజియా వాళ్ళ మదర్కి బాగా లేకుండా వచ్చేసింది. సడన్లీ షీ ఫెల్ట్ ఇల్. దెన్ గ్రాండ్ మదర్ టుక్ హర్ టు హాస్పిటల్. గ్రాండ్ మదర్ ఏం చేసింది అంటే ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. మేబీ హర్ మదర్ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అనుకోవచ్చు మనం. మదర్ వచ్చేసి హాస్పిటల్లోనే అడ్మిట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా అది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు? మదరు లేదు, గ్రాండ్ మదర్ కూడా లేదు. మరి ఎవరున్నారు ఇంట్లో? లిటిల్ గర్ల్ ఉంది, ఇంకా వచ్చేసి ఫాదర్ ఉంటాడు, ఇంకా వాళ్ళ యొక్క కుక్ ఉంటుంది. ఓకే, కుక్ అంటే వంట మనిషి అనమాట. ద లిటిల్ గర్ల్ వాజ్ లెఫ్ట్ అలోన్ ఇన్ ద హౌస్ విత్ ఆలిస్ ద కుక్. సో కుక్ యొక్క వాళ్ళ యొక్క వంట మనిషి పేరేంటి అంటే ఆలిస్. ఆ రోజు నైట్కి ఇంకా లిటిల్ గర్ల్ ఒంటరిగా పడుకోవాలి. దట్ వాజ్ ఆల్ రైట్ ఇన్ ద డే టైం ఓకే, ప్రాబ్లం లేదు, ఆ పాపకి ఎలాగోలాగా గడిపేస్తుంది. బట్ నైట్ అయితే భయం అనమాట. బట్ వైల్ అలీస్ వాజ్ పుట్టింగ్ హర్ టు బెడ్ షీ గ్రూ సడన్లీ అఫ్రైడ్. అలీస్ వచ్చేసి ఏం చెప్పింది అంటే
ఇంక నువ్వు వెళ్ళి పడుకోమ్మా, నీ రూమ్లో పడుకో నువ్వు అని చెప్పినప్పుడు, అంటే అలాగ తనని పడుకోబెడుతున్నప్పుడు సడన్గా మన లిటిల్ గర్ల్కి భయం వేసేసింది. వాట్ విల్ ఐ డూ ఇఫ్ ఐ హ్యావ్ నైట్ మేర్, షీ ఆస్క్డ్. అప్పుడు ఇలా అడిగింది అనమాట, అలీస్ని అడిగింది. అంటే తన వంట మనిషిని ఇలా అడిగింది, నువ్వేమో నన్ను ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోతున్నావు అలీస్, నాకు కనుక ఆ నైట్ మేర్ వస్తే నేనేం చేయాలి అనేసి అడిగింది. నైట్ మేర్ అంటే ఏంటి? పీడకలు అనమాట. తనకి ఒక పీడకల వస్తూ ఉంటుంది. ఏంటి అంటే తన పీడకల ఏంటి అంటే, ఒక బుచ్చర్ అంటే మనకి పశువుల యొక్క మాంసం కొడుతూ ఉంటారు కదా పెద్ద కత్తి తీసుకొని, అతన్ని బుచ్చర్ అంటాము. అతను ఒక పెద్ద కత్తి తీసుకొని తన పైకి వస్తున్నట్లుగా తనకు ఎప్పుడు కూడా ఒక పీడకలు వస్తూ ఉంటుందన్నమాట, నైట్ మేర్ వస్తూ ఉంటుంది లిటిల్ గర్ల్కి. నాకు మళ్ళీ ఆ నైట్ మేర్ వస్తే ఎలాగా అనేసి అడిగిందనమాట అలీస్ని. ఐ ఆఫన్ హ్యావ్ నైట్ మేర్స్ అండ్ దెన్ గ్రానీ టేక్స్ మీ ఇన్ టు హర్ బెడ్. ఐ కాంట్ స్టే ఇన్ ద డార్క్, ఇట్ ఆల్ గెట్స్ విస్పరీ. సో అప్పుడు ఇలా చెప్తూ ఉంది. ఏం చెప్తుందంటే, నాకు ఒకవేళ ఇలా నైట్ మేర్స్ వస్తే నన్ను గ్రానీ అంటే గ్రాండ్ మదర్ వచ్చేసి తను తీసుకుని వెళ్ళి తన బెడ్ పైన పడుకోబెట్టుకుంటుంది. నేను ఇలా చీకట్లో ఉండలేను, ఇక్కడంతా కూడా ఏదో విస్పరింగ్ అయినట్లుగా అనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది అనేసి ఆ చిన్న పాప చెప్పింది. యూ జస్ట్ గో టు స్లీప్ చైల్డ్, సెడ్ అలీస్ పుల్లింగ్ ఆఫ్ హర్ షాక్స్, అండ్ డోంట్ యూ స్క్రీమ్ అండ్ వేక్ యువర్ పూర్ పా. సో దానికి ఆ వంట మనిషి ఏం చెప్పింది అంటే, గొమ్మగా సైలెంట్కి వెళ్ళి పడుకో అని చెప్పేసి తన సాక్సెస్ని రిమూవ్ చేసేసి, ఇంకొక విషయం ఏంటి అంటే, నువ్వు పెద్దగా నిద్రలో అరవద్దు, డోంట్ స్క్రీమ్ అండ్ వేక్ యువర్ పూర్ పా. పాపం మీ ఫాదర్ నిద్రపోతూ ఉంటారు, ఆయన లేపొద్దు నువ్వు పెద్దగా అరిచిలాగా, సైలెంట్గా పడుకో అని చెప్పేసి చెప్పింది అనమాట. సరే ఇంకేం చేస్తుంది పాప, ఫాదర్ అంటే భయము, అలీసా తన వంట మనిషి అర్థం చేసుకోవట్లేదు, మదరు లేదు, గ్రాండ్ మదరు లేదు, ఒంటరిగానే వెళ్ళి తన రూమ్లో పడుకుంది. ఓకే, షీ స్లెప్ట్ అలోన్ ఇన్ హర్ రూమ్. అట్ దట్ టైమ్ సడన్లీ షీ గాట్ ద ఓల్డ్ నైట్ మేర్, సేమ్ నైట్ మేర్ అనమాట. అంటే ఆ పీడకల మళ్ళీ వచ్చింది తనకి. బట్ ద సేమ్ ఓల్డ్ నైట్ మేర్ కేమ్, ద బుచ్చర్ విత్ ఎ నైఫ్ అండ్ ఎ రోప్, who come nearer and nearer, smiling the dreadful smile, while she could not move, could only stand still, crying out, "Grandma, Grandma!" She woke shivering. సో మళ్ళీ తనకి అదే నైట్ మేర్ వచ్చింది, అదే పీడకల. ఆ కలలో వచ్చేసి ఆ మాంసం కొట్టే అతను, ఆ బుచ్చర్ వచ్చేసి పెద్ద నైఫ్, షార్ప్గా ఉండే నైఫ్ తీసుకొని, ఒక తాడు తీసుకొని లిటిల్ గర్ల్ కేజీఆర్ దగ్గరకు వచ్చేసాడు. ఒక రకమైనటువంటి స్మైల్ నవ్వాడనమాట. ఆ డ్రెడ్ఫుల్ స్మైల్ అంటే భయంకరంగా ఉంది ఆ స్మైల్. తను కదలలేకపోతుంది, పెద్దగా పైకి లేచి పెద్దగా అరవాలనుకుంటుంది, పెద్దగా అరుస్తూ ఉంది, గ్రాండ్ మదర్ అనేసి పెద్దగా అరుస్తూ ఉంది. సడన్గా నిద్రలేచేసింది. నిద్రలేచి కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరున్నారు అంటే ఫాదర్ ఉన్నాడు. టు సీ ఫాదర్ బిసైడ్ హర్ బెడ్, ఏ క్యాండిల్ ఇన్ హిస్ హ్యాండ్. సో ఫాదర్ వచ్చేసి అక్కడికి వచ్చున్నాడు అనమాట. తన చేతిలో ఒక క్యాండిల్ పట్టుకొని అక్కడికి ఫాదరు ఆ అమ్మాయి బెడ్ పక్క దగ్గరికి వచ్చి చూస్తున్నాడు. తను కళ్ళు తెరిచేసరికి తన ముందు ఎవరున్నారు అంటే ఫాదర్ ఉన్నాడు. సో అంటే ఈ పాప ఇలాగ భయపడుతూ పెద్దగా అరవడం చూసి ఫాదర్ వచ్చేసి తన బెడ్రూమ్లోంచి, ఏమైంది నా కూతురికి, ఎందుకు పాపం ఇలా ఏడుస్తుంది, పెద్దగా అరుస్తుంది అన్నట్లుగా ఫాదర్ వచ్చేసి తన రూమ్లోకి వచ్చాడనమాట. తను కళ్ళు తెరిచేసరికి ఫాదర్ ఉన్నాడు. తను ఇంకా భయపడిపోతుంది పాపం కదా, అయ్యో ఇప్పుడు నిద్ర లేపిన దానికి మళ్ళీ అరుస్తాడేమో, అయినా కొడతాడేమో అనేసి భయపడిపోతుంది. కానీ ఫాదర్ వచ్చేసి ఇలా అడిగాడు, వాట్స్ ద మ్యాటర్, ఏమైంది అనేసి అడిగాడు అనమాట. వాట్స్ ద మ్యాటర్ చైల్డ్ అనేసి అడిగాడు. దానికి పాప ఇలా చెప్పింది, ఓ ఏ బుచ్చర్, ఏ నైఫ్, ఐ వాంట్ గ్రానీ. సో బుచ్చర్ నా కల్లో వచ్చాడు, కత్తి పట్టుకుని ఉన్నాడు, నాకు గ్రానీ కావాలి, నాకు నానమ్మ కావాలి అనేసి చెప్పింది అనమాట.
అప్పుడు తను ఏం చేశాడు అంటే హీ బ్లూ అవుట్ ద క్యాండిల్. బ్లూ అవుట్ ద క్యాండిల్ అంటే జస్ట్ ఆ క్యాండిల్, తన చేతిలో ఉన్న క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఆర్పేశాడు. బెంట్ డౌన్ అండ్ కాట్ అప్ ద చైల్డ్ ఇన్ హిజ్ ఆర్మ్స్, క్యారింగ్ హర్ అలాంగ్ ద ప్యాసేజ్ టు ద బిగ్ బెడ్రూమ్. అప్పుడు ఫాదర్ వచ్చేసి ఆ క్యాండిల్ లైట్ని ఆపేసి, అలా ఊపి ఆపేసి, అలా వంగి తన 2 చేతులతోటే కెజియాని తన చేతుల్లో తీసుకొని అలాగే క్యారీ చేసుకుంటూ, అలాగే తన 2 చేతులతో మోసుకుంటూ తన బెడ్రూమ్, బిగ్ బెడ్రూమ్ అనమాట, అందులోకి తీసుకుని వెళ్ళాడు. ఏ న్యూస్ పేపర్ వాజ్ ఆన్ ద బెడ్. న్యూస్ పేపర్ వచ్చేసి బెడ్ పైన ఉండి దాన్ని తీసి పక్కన పడేస్తాడు. హీ పుట్ అవే ద పేపర్, దెన్ కేర్ఫుల్లీ టక్డ్ ద చైల్డ్. ఆ న్యూస్ పేపర్ తీసి పక్కన పడేసి ఆ అమ్మాయిని చాలా జాగ్రత్తగా బెడ్ పైన పడుకోబెట్టి, అండ్ ఆ బెడ్షీట్ కూడా ఆమెకి ఎంతో ప్రేమతోటే అలా కవర్ చేస్తాడనమాట. ఓకే, అంటే తన కూతుర్ని అలా చేతులపైన మోసుకొని వెళ్ళి ఆ బెడ్ పైన పెట్టి అలా ఆ బెడ్షీట్ని కూడా ఆ అమ్మాయికి ఎంతో ప్రేమతోటే అలా కప్పి, తను కూడా హీ లే డౌన్ బిసైడ్ హర్, తను కూడా ఆ అమ్మాయి పక్కనే పడుకుంటాడు. హాఫ్ అస్లీప్ స్టిల్. ఫాదర్ వచ్చేసి సగం నిద్రలో లేచి వచ్చాడు, అది క్లియర్గా అర్థమవుతూ ఉంది. పాపం ఎంతో వర్క్ చేసుకుంటాడు రోజంతా కూడా తను పనిచేసే చోట. ఇంటికి రాగానే ఇంకా అలసిపోయి పడుకున్నాడు. కానీ తన కూతురు ఎంతో పెద్దగా అరుస్తూ ఉంది అనేసి ఆ సగం నిద్రలోనే, హాఫ్ అస్లీప్ స్టిల్, ఆ సగం నిద్రలోనే తను వచ్చేసి ఏం చేశాడు అంటే తన కూతురు దగ్గరికి వెళ్ళి తను తీసుకొని వచ్చి తన బెడ్ పైన పడుకోబెట్టుకొని తనకు దగ్గరగా అలా సగం నిద్రలోనే, స్టిల్ విత్ ద బుచ్చర్ స్మైల్ ఆల్ అబౌట్ హర్ ఇట్ సీమ్డ్. సో సగం నిద్రలోనే ఉంది. సో ఇంకా తనకి ఆ బుచ్చర్ స్మైల్ అనేటువంటిది కనిపిస్తూ ఉందన్నమాట. దాంతో తను వచ్చేసి అమ్మాయి షీ క్రెప్ట్ క్లోజ్ టు హిమ్, తను వచ్చేసి ఎవరికి దగ్గరగా వెళ్ళిపోయింది అంటే తన ఫాదర్కి దగ్గరగా వెళ్ళిపోయింది. స్నగ్డ్ హర్ హెడ్ అండర్ హిజ్ ఆర్మ్. స్నగ్డ్ అంటే అంటే మనం దగ్గరగా, చాలా దగ్గరగా అలాగా పట్టుకుంటాం కదా, హగ్ చేసుకున్నట్లుగా, అట్లాగా తను వచ్చేసి తన ఫాదర్ పెద్ద చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యి కిందకి అంటే హార్ట్ దగ్గరికి తన హెడ్ వచ్చేలాగా, అంటే ఫాదర్ యొక్క హార్ట్ దగ్గరికి ఎవరి హెడ్ వస్తుంది ఇప్పుడు, ఈ లిటిల్ గర్ల్ యొక్క హెడ్ వచ్చేలాగా అలాగా తన ఆర్మ్ కిందకి అలా జరిగి గట్టిగా తన ఫాదర్ని అతుక్కొని పడుకునిందనమాట. హెల్డ్ టైట్లీ టు హిస్ షర్ట్, తన షర్ట్ని, తన ఫాదర్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది భయంతో. దెన్ ద డాగ్ డిడ్ నాట్ మ్యాటర్, షీ లే స్టిల్. ఎప్పుడైతే తన ఫాదర్కి అంత దగ్గరగా వెళ్ళి తన ఫాదర్ ఉన్నాడు తన పక్కన అనే ధైర్యం వచ్చిందో, షీ ఫర్గాట్ అబౌట్ ద డార్క్నెస్. అంటే తను చీకట్లో ఉంది అనే భయం పోయింది తనకి. బికాస్ హర్ ఫాదర్ ఈజ్ హర్ రియల్ స్ట్రెంగ్త్ అని తనకు అర్థమైంది. తన ఫాదర్ పక్కన ఉంటే తనకి ఏ భయాలు లేవన్నమాట. తన ఫాదర్ దగ్గర ఉంటే తను చాలా ధైర్యంగా ఉంది. షీ ఫెల్ట్ దట్ ఆన్ దట్ టైం. అప్పుడు ఫాదర్ ఇలా అంటున్నాడు, హియర్ రబ్ యువర్ ఫీట్ అగెనిస్ట్ మై లెగ్స్ అండ్ గెట్ దెమ్ వార్మ్ సెడ్ ఫాదర్. కెజియా, నువ్వు నీ కాళ్ళని, నీ ఫీట్ని నా కాళ్ళకి రుద్దుకో, అప్పుడు నీకు కొంచెం వామ్గా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది అనేసి తను చెప్పాడనమాట. అలా చెప్పిన తర్వాత ఫాదర్ పాపం బాగా అలసిపోయినాడు కదా, హీ వాస్ టైర్డ్ అవుట్. హీ స్లెప్ట్ బిఫోర్ ద లిటిల్ గర్ల్. ఆ లిటిల్ గర్ల్ ఇంకా నిద్రపోలేదు కానీ ఫాదర్ నిద్రపోయాడు ముందుగా. కామెడీ కదా. ఎస్, అంటే బాగా అలసిపోవడం వల్ల ఎవరు ముందుగా నిద్రపోయారు అంటే ఫాదరే ముందుగా నిద్రపోయాడు లిటిల్ గర్ల్ కంటే. ఏ ఫన్నీ ఫీలింగ్ కేమ్ ఓవర్ హర్. అప్పుడు ఒక రకమైనటువంటి సంతోషం ఆ అమ్మాయి మనసులో కలిగింది. అప్పుడు తన ఫాదర్ గురించి ఇలా అనుకుంటుంది అనమాట. ఏమని అంటే, పూర్ ఫాదర్, నాట్ సో బిగ్ ఆఫ్టర్ ఆల్. సో తన ఫాదర్ గురించి ఇలా అనుకుంటుంది, అయ్యో పిచ్చి నాన్న, నువ్వు పెద్దవాడివి కాదు, అసలు చిన్న పిల్లవాడు లాంటి వాడివి నువ్వు,
అన్నట్లుగా ఫీల్ అవుతుంది ఆ పాప. అండ్ విత్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్, పాపం నిన్ను చూసుకునేదానికి ఎవరు లేరు నాన్న అన్నట్లుగా తన ఫాదర్ పైన జాలి చూపిస్తుంది. లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్, నిన్ను జాగ్రత్తగా చూసుకునేదానికి నీకు ఎవరు లేరు నాన్న, నువ్వేమి పెద్దవాడివి కాదు, నాట్ సో బిగ్, ఆఫ్టర్ ఆల్ నువ్వు అసలు చిన్న పిల్లవాడు లాంటి వాడివి నువ్వు, ఎందుకంటే నాకంటే ముందు నిద్రపోయావు నువ్వు చాలా చిన్న పిల్లవాడు లాంటి వాడివి అన్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉందన్నమాట. హీ వాజ్ హార్డర్ దాన్ గ్రాండ్ మదర్ అంటే, బట్ ఇట్ వాజ్ ఏ నైస్ హార్డ్నెస్. గ్రాండ్ మదర్ కంటే కొంచెం స్ట్రిక్ట్గా హార్డ్గా ఉంటాడు తన ఫాదర్, కానీ ఇప్పుడు తనకేమనిపిస్తుంది అంటే ఆ హార్డ్నెస్ కూడా చాలా చాలా చక్కగా అనిపిస్తుంది. ఇట్ వాజ్ ఎ నైస్ హార్డ్నెస్, నీ హార్డ్నెస్ కూడా నాకు చాలా మంచిగా ఉంది నాన్న, ఇప్పుడు నువ్వు అసలు పెద్దవాడివి కాదు, నువ్వేం పెద్ద ఇదేం కాదు, నువ్వు చిన్న పిల్లవాడు లాంటివి అన్నట్లుగా ఫీల్ అవుతుంది. అండ్ ఎవ్రీ డే హీ హ్యాడ్ టు వర్క్ అండ్ వాజ్ టూ టైర్డ్ టు బీ ఏ మిస్టర్ మ్యాక్డొనాల్డ్. సో తను ఇప్పుడు తన ఫాదర్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. తను అప్పుడు ఏమనుకుంటుంది అంటే, ఫాదర్ నువ్వు ప్రతిరోజు కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటావు ఆఫీస్లో, తిరిగి వచ్చిన తర్వాత మన నైబర్ మెక్డొనాల్డ్ లాగా మాతో హ్యాపీగా ఉండాలనేసి అనుకుంటావు, నాకు తెలుసు, ట్రై చేస్తూ ఉంటావు, బట్ నేనే అనవసరంగా నిన్ను చూసి భయపడిపోతూ దూరంగా వెళ్ళిపోతూ ఇలా ఉంటాను అనేసి షీ అండర్స్టూడ్. ఇంకా తను చేసిన తప్పు కూడా తనకు అర్థమైంది. షీ హ్యాడ్ టోన్ అప్ ఆల్ హిస్ బ్యూటిఫుల్ రైటింగ్. నేనే నువ్వు ఎంతో కష్టపడి తయారు చేసుకున్నటువంటి నీ స్పీచ్ని ముక్కలుగా చేశాను, కోపం వస్తుంది ఖచ్చితంగా అనేసి కూడా తను షీ వాజ్ రియలైజింగ్. అండ్ ఇక్కడ 3 డాట్స్ పెట్టారు చూసారా, ఆ 3 డాట్స్ ఎప్పుడు పెడతారు అంటే అలాగ తను ఆలోచించుకుంటూ ఉందన్నమాట. షీ స్టిర్డ్ సడన్లీ అండ్ సైడ్. సడన్గా ఆ అమ్మాయి అలాగా స్టిర్డ్ అంటే అలా తిరిగిందనమాట, అలా తిరిగి సైడ్ అంటే హా అన్నట్లుగా అనిందనమాట. అంటే అలాగ ఇంకా తన మనసులో ఉన్న బాధ, ఆ మిస్అండర్స్టాండింగ్ తన ఫాదర్ గురించి ఇదంతా పోయిందనమాట అప్పుడు. దాంతో ఒక్కసారిగా షీ రిలాక్స్డ్. ఆ రిలాక్సేషన్లో షీ సైడ్ హా అన్నట్లుగా తను ఆ సౌండ్ అనేది చేసింది. అప్పుడు ఫాదర్ లేచేసాడు, నిద్ర లేచి, వాట్స్ ద మ్యాటర్, అనదర్ డ్రీమ్ అనేసి అడిగాడు అనమాట. ఏంటి కేజీయా, ఏంటో సౌండ్ చేస్తున్నావు, మళ్ళీ ఇంకో డ్రీమ్ ఏమన్నా వచ్చిందా అనేసి అడిగాడు అనమాట. దానికి లిటిల్ గర్ల్ ఇలా చెప్తుంది, ఓ మై హెడ్ ఈజ్ ఆన్ యువర్ హార్ట్, ఐ కెన్ హియర్ ఇట్ గోయింగ్, వాట్ ఏ బిగ్ హార్ట్ యూ హ్యావ్ గాట్ ఫాదర్ డియర్. అప్పుడు ఆ పాప ఇలా అనిందనమాట, లేదు నాన్న, నా తల నీ హార్ట్ దగ్గర ఉన్నప్పుడు నీ హార్ట్ బీట్ అనేటువంటిది నాకు వినిపిస్తూ ఉంది. ఐ కెన్ హియర్ యువర్ హార్ట్ బీట్, ఐ కెన్ హియర్ యువర్ హార్ట్స్ ఫంక్షనింగ్, ఇట్స్ మూవింగ్ అంటే ఇట్స్ గోయింగ్ అంటే ఐ కెన్ హియర్ యువర్ హార్ట్ బీట్, వాట్ ఏ బిగ్ హార్ట్ యూ హ్యావ్ గాట్ ఫాదర్ డియర్. సో నీకు ఎంత పెద్ద మనసు నాన్న అనేది. సో ఫాదర్ డియర్ అంటే నా డియర్ ఫాదర్ అన్నట్లుగా చెప్తుందనమాట. అంటే నువ్వు ఎంతో కష్టపడి మా కోసం అన్నీ చేస్తూ ఎంతో ప్రేమగా ఉండాలి అనేసి అనుకుంటూ ఉన్నావు, ఫైనల్గా నాకు అర్థమైంది నాన్న నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీ పెద్ద మనసు అనేది నాకు అర్థమైంది, ఎన్ని రోజులు నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అన్నట్లుగా షీ సెడ్ ఇన్ దీస్ వర్డ్స్. సో నేను నీ హార్ట్ బీట్ వింటున్నాను నాన్న, నీకు ఎంత పెద్ద హార్ట్ ఉంది అన్నట్లుగా ఆ పాప ఇక్కడ చెప్పిందనమాట. సో ఫైనల్గా మనం చూస్తే ద లిటిల్ గర్ల్ రియలైజ్డ్ వాట్ ద మిస్టేక్ షీ హ్యాడ్ డన్ అండ్ ద లిటిల్ గర్ల్ అండర్స్టూడ్ హర్ ఫాదర్. సో ఫస్ట్ నుంచి తన ఫాదర్ని జైంట్గా, తన ఫాదర్ ఉంటే తను భయంగా, తన ఫాదర్ వెళ్ళిపోతే సంతోషపడ్డము, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చింది. బట్ ఎప్పుడైతే తన ఫాదర్ తనని అలా చేతులతో వెతుకుని ఆ బెడ్రూమ్ తీసుకుని వెళ్ళి తనకు దగ్గరగా పడుకోబెట్టి ధైర్యం చెప్తూ, అంటే తన ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు తనకి ఇంకెలాంటి భయం కూడా కలగలేదనమాట. సో అది ఎప్పుడైతే తను ఫీల్ అయిందో
ఇంకా తనకంటే ముందే తన ఫాదర్ ఎప్పుడైతే నిద్రపోయాడో అట్ దట్ టైం తన ఫాదర్ తనకి ఒక చిన్న పిల్లవాడిలాగా అనిపించాడు, నాట్ సో బిగ్ అనిపించాడు. సో ఇంకా తన ఫాదర్ని ఎంత కష్టపడుతున్నాడో అనేటువంటి ఒక జాలి కూడా తనకు కలిగింది. తను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా తను కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నా, హార్డ్గా ఉన్నా, అది కూడా తనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇట్ వాజ్ నైస్ హార్డ్నెస్గా తనకు అనిపిస్తుంది. సో ఫైనల్లీ కెజియా అండర్స్టూడ్ హర్ ఫాదర్. సో వెరీ నైస్ లెసన్. సో మనలో కూడా, మీలో కూడా చాలామంది మీ పేరెంట్స్ని, మదర్ కావచ్చు, ఫాదర్ని కావచ్చు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు చిల్డ్రన్గా. అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు, మాకు కావాల్సినవి కొనిపెట్టడం లేదు, లేదా మేము ఏది చేయాలనుకుంటే దానికి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు చిల్డ్రన్గా మీరందరూ కూడా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దే రియల్ లవ్ అండ్ అఫెక్షన్ ఆన్ యూ. ఓకే, వాళ్ళు చేసే ప్రతి పని కూడా మీకోసమే అనేది మీరు అర్థం చేసుకోండి. రైట్. సో లెసన్ అయితే నాకైతే మాత్రం వండర్ఫుల్గా నచ్చింది. ఎగ్జాక్ట్లీ ద ఎండింగ్ ఈజ్ ఫెంటాస్టిక్ అండ్ హార్ట్ టచింగ్ అనేసి చెప్పొచ్చు మనము. రియల్లీ ఐ ఎంజాయిడ్ ఈవెన్ టీచింగ్ దిస్ లెసన్. సో ఐ హోప్ యూ ఆల్సో హ్యావ్ ఎంజాయిడ్ దిస్. మీకు కూడా క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.